శ్రీమతాంగే యోగ భ్రష్టు అభిజాయత అంటే మంచి శ్రీమంతులలో ఇలా పుట్టిస్తాడట భగవంతుడు. ఇప్పుడు నేను అనుకుంటా నన్ను అట్లనే కావచ్చు, మరి ఇప్పుడు ఉండేపాటికి డబ్బు ఉండేపాటికి నేను వచ్చి చేస్తున్నా, కొట్టలేక దుకాణం బంద్ చేసుకొని రాను కదా. శుచినాం శ్రీమతాంగే యోగ భ్రష్టు అభిజాయత అంటే గత జన్మలో చేసిన పుణ్యం, గత జన్మలో చేసిన పుణ్యం ఉన్నది కాబట్టి ఇప్పుడు ఇక్కడ వచ్చి పాల్గొంటున్నాం కాబట్టి అదొకటి మనకు గీతాచార్య యొక్క వాక్యం చెప్తుండు. మరి ఇంకోటి ఈ స్వాహ అంటే ఎవరు? అగ్నిదేవుని యొక్క భార్య స్వాహాదేవి, అగ్నిదేవుని యొక్క భార్య. మీరు చేయండి, ఇలాంటి ఆట చేయండి, మర్చిపోకండి. ఎంత కష్టమైనా ఎందరు కూర్చున్న మంచిగా చేయండి. సంకల్పం మంచిది, మేము ఖచ్చితంగా వస్తాం. దేవుని దయ వల్ల యజ్ఞం అనేది ఇది ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం డెంగ్యూ జ్వరము, ఇంకా తోక పురుగులు, మన్న పురుగు ఏదేదో అంటారు, ఈ వాతావరణం అంత చెడు ఉంది. మీకు ఈ సంకల్పం జరిగింది, దీనికి 100 మీటర్ల దూరం పనిచేస్తుంది. అంటే మామూలుగా చెప్పిండు ఎగ్జాంపుల్, ఇంకెక్కువనే కావచ్చు, మినిమం 100 మీటర్ల దూరం ఇటు 100 మీటర్ల దూరం మనకి ఎలాంటి చెడు బ్యాక్టీరియా రాకుండా మనకు ఆరోగ్యంగా. ఇప్పుడు ముఖ్యంగా మనం ఇక్కడ కూర్చున్నాం, మనం పొగ పీల్చుకున్నాం, మనకు తెలియకుండానే మంచి ఆరోగ్యంగా, అంటే చెడు ఉంటే దొరికిపోతుంది. ఆరోగ్య ప్రదాత, జ్ఞాన ప్రదాత, యజ్ఞ ప్రదాత ఇవన్నీ ఇస్తుండు. ఈ భగవంతుని మనం త్యాగం చేసి వేస్తున్నాం కాబట్టి ఇంతంతలో మనకి ఎన్నో ఆంతలు ఇస్తారు. ఎక్కడ చెప్పుకోదలుచుకోలేదు. అంజన గారు 5 నిమిషాలు మాట్లాడతారు, తర్వాత కార్యక్రమం. గోపాలకృష్ణ భగవానికి